వెల్కమ్ టు అమ్మాహోమ్. అమ్మాహోమ్లో కొర్రమీను చేపల పులుసు. కొర్రమీను చేప ముక్కలు 1/2 kg, నానబెట్టిన చింతపండు 50 grams, శుభ్రముగా కడిగిన చేపలు తీసుకుని ఇందులో చిన్న ఉల్లిపాయలు 5, ఉల్లిపాయ ముక్కలు పెద్దది 1, కారం 2 tablespoons, ఉప్పు తగినంత, పసుపు 1 teaspoon, నూనె 100 grams. ఇవన్నీ వేసుకుని ఉప్పు, కారం, నూనె ముక్కలకు పట్టే వరకు కలిగి పెట్టాలి. ఇలా ముక్కలకి ఉప్పు, కారం, నూనె పట్టించిన తర్వాత చిక్కగా తీసుకున్న 50 grams చింతపండు నుండి తీసిన పులుసు వేసుకోవాలి. పులుసు తీయంగా మిగిలిన చింతపండు తొక్క నుండి వచ్చిన నీళ్లను మరి కాస్త వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మరలా ఇంకొకసారి కలయి తిప్పుకోవాలి. ఇలా కలయి తిప్పుకున్న తర్వాత ముక్క పులుసులో మునిగే వరకు ఇలా ముక్క మునిగితే చాలు. ఇలా కలిగి పెట్టుకున్న ఈ కూరను స్టవ్ మీద పెట్టి గ్యాస్ వెలిగించుకొని ఉడికించుకోవాలి. కూర ఇలా సగం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని జారుగా కలుపుకోవాలి. ఇలా జారుగా కలిపిన ఈ అల్లం వెల్లుల్లి పేస్టును ఇలా ఉడుకుతున్న ఈ పులుసులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పులుసుకు పట్టే వరకు ఇలా కలిగి తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు గ్రేవీకి పట్టేసింది. మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే 1 teaspoon గరం మసాలా చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత ఇలా కలిగి తిప్పుకోవాలి. మనం కూరలో వేసిన నూనె బయటకు వచ్చేసింది. ముక్క పులుసు ఎగిరిపోయింది. కొర్రమీను చేపల పులుసు రెడీ. కొంచెం కొత్తిమీర చల్లేసుకుని మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే.